కాకినాడ జిల్లా రూరల్ మండలంలో 3 రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు ఎమ్మెల్యే పంతం నానాజీ. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ నుండి నిర్మిస్తున్న ఈ రోడ్డు నిర్మాణానికి 2,50,00,000 నిధులు కేటాయించినట్లు చెప్పారు. రోడ్డు నిర్మాణ పనుల్ని ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం పాలన చేపట్టిన తర్వాత మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కాకినాడ రూరల్ మండలం అభివృద్ధిలో దూసుకుపోతోందని చెప్పారు. ఆయనే సార్ మేము పక్కనే జనసేన అడ్వాన్స్ గా ట్రైనింగ్ కూడా అవుతున్నాం. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. పోయినసారి ఈ పండగ కాక ముందు పండగకి పుట్టింటికి వచ్చే వాళ్ళకి కానీ సొంత ఇంటికి వచ్చే పిల్లలకు కానీ ఎవరికి కానీ అసౌకర్యం కలగకుండా ఉండడానికి రోడ్లలో బాగా వెనకబడి ఉన్నాం. బాగా గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రతి రోడ్డు కూడా దశాబ్దాలు పూర్తయిన స్థితి ప్యాచ్ వర్క్ వచ్చిన మాన్సూన్ తర్వాత ప్రతి రోడ్డు కూడా మాన్సూన్ అనంతరం కొంచెం ప్యాచ్ వర్క్ చేసి సరి చేయకపోతే ఎటువంటి రోడ్డు అయినా సరే మాన్సూన్ ఎఫెక్ట్ ఆ రోడ్డుకి తగులుతుంది. అటువంటి పరిస్థితిలో ఏ రోజు కూడా ఒక పైసా కూడా రోడ్ల మీద తెచ్చించకుండా వారు స్వలాభంగా చూసుకునే సందర్భంలో లాస్ట్ టైం
మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 37 కిలోమీటర్ల మేరకు కాకినాడ నియోజకవర్గంలో 1,41,00,000 రూపాయలతోటి ప్యాచ్ వర్క్ మరమ్మతులు చేశాం. అప్పట్లో తెలుగుదేశం జనసేన పార్టీ అనేక సందర్భాల్లో మా సొంత నిధులతోటి రోడ్లు ప్యాచ్ వర్క్ చేసి ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి రీతిలో వెళ్ళాం. కానీ ఏ రోజు ఆ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు రాగానే చేశారు. అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఈ పండక్కి 12 కోట్ల రూపాయలు కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఊరి నుంచి ఊరికి వెళ్ళి ప్రతి రోడ్డు ఆల్మోస్ట్ 10 కోట్ల రూపాయలు, 13 కోట్ల రూపాయలు కానీ 10 కోట్ల రూపాయలు కాకినాడ రూరల్లోని, అలాగే 3 కోట్ల రూపాయలు కరప మండలంలోని పెట్టడం జరిగింది. అవి టెంటర్లు కూడా పిలుస్తా ఉన్నారు. అవి కూడా పూర్తి చేసుకుంటున్నాం. అలాగే అందులో భాగంగా ఇప్పుడు ప్రధానంగా పెద్ద రోడ్లు ఏదైతే కనెక్టివిటీ ఉన్నాయో, అంటే మన తక్కువ మన దాంట్లో ఇక అయినా కూడా ఉన్న వాటిని స్టేడియం ఒకటి తెచ్చుకోబోతా ఉన్నాం. మనకి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏఐసిసి సెక్రటరీ, మన ఆంధ్ర క్రికెట్ సెక్రటరీ, ఆయన యొక్క మనం ఏం తెచ్చుకుంటా ఉన్నాం. 50 కోట్ల రూపాయల స్టేడియం రూరల్ లో తెచ్చుకోబోతా ఉన్నాం. దాన్ని ఐపీఎల్ స్థాయికి తీసుకెళ్ళిపోన్నాం. ఆ స్టేడియం కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈవేళ ఒకటి కేఎన్ఎఫ్ రోడ్ నుంచి ఈ మాధవపట్నం వరకు ఇవాళ ఈ రోడ్డు 1,83,75,00,000 పెట్టి ఈ రోడ్డు పూర్తి చేయబోతా ఉన్నాం. అట్లాగే సర్పారం జంక్షన్ నుంచి లైట్ హౌస్ దాకా 250 లక్షలు పెట్టి చేయబోతా ఉన్నాం. అలాగే పండూరు జంక్షన్ నుంచి ఈ కొత్తపల్లి వెళ్ళి రోడ్డు 99 లక్షలు పెట్టి చేసిపోతా ఉన్నాం. ప్రధానంగా రోడ్లు అయితేనేంటి, వాటర్ గ్రిడ్ అయితేనేంటి 50 కోట్ల రూపాయల వాటర్ గ్రిడ్ ఎవరికి ఇప్పుడు దాకా ఇవ్వని విధంగా 3,100 కోట్ల రూపాయలు ఉభయ గోదావరి జిల్లాలకి పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం జరిగింది. అందులో 650 కోట్లు ఫస్ట్ ఇందులో ఇవ్వడం జరిగింది ఫేజ్ లో. అందులో దాంట్లో మనకి 50 కోట్ల దాకా వచ్చాయి. మంచినీరు అన్నది మార్చి ఏప్రిల్ నాటికి మంచినీరు అన్నది మనకు ఎటువంటి లేదు. క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నందుకు సగర్వంగా, నాయకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా సగర్వంగా తలెత్తుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నిన్న నారా లోకేష్ గారు వచ్చారు. కాకినాడ నారా లోకేష్ గారు నిన్న వచ్చినప్పుడు బ్రహ్మరథం పెట్టారు. ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. యూనివర్సిటీలో పిల్లలు అడిగిన ప్రతి మాటకి జవాబు చెప్పగలిగారు ఆయన. అంటే ఇప్పుడు ప్రతి మాటకి ఆలోచన వచ్చి క్వశ్చన్కి సమాధానం చెప్పగలిగే గొప్పతనం ఆయనలో ఉంది. ఫార్మాటల్ ఫెర్టిలైజర్కి వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత ప్రతి అంశాన్ని దాంట్లో ఏమేమి కలుపుతారు, ఎలా కలుపుతారు, ఏం జరుగుతుంది, అలాగే పబ్లిక్ పొల్యూషన్లోకి ఏం వెళ్తుంది, కనీసం మొహమాట పడలేదు ఆయన. దీనికి ఓపెనింగ్ వచ్చామే. అలాగే 60 బెడ్ హాస్పిటల్ కట్టారు. 60 బెడ్ హాస్పిటల్ని ఆయన ఓపెన్ చేయడం జరిగింది. అలాగే చెప్పారు ఆయన, పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మీరు అన్ని జాగ్రత్తగా చూసుకోండి. పర్యావరణ శాఖ, పర్యావరణం అంటే ప్రేమ పవన్ కళ్యాణ్ గారికి. కాబట్టి ఇక్కడ బర్డ్స్ వస్తాయన్నారు. తప్పకుండా నెక్స్ట్ పవనాన్ని నేను ఇక్కడ తీసుకుని వస్తాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సార్, మేము ఈవేళ మా నాయకులు చేసి పనులకి గర్వంగా తలెత్తుకు తిరగలుగుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నాం. అంటేనే అభివృద్ధి, సంక్షేమం. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 2 కళ్ళతోటి కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో తీసుకెళ్తున్నారు. ఈ రోజు మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో మరి ఎన్నో రకమైన అభివృద్ధి కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ రోజు 31వ తారీఖు రేపు ఆదివారం వస్తుందని ఈ రోజు పెన్షన్లు కూడా ఈ రోజు పంచిపెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే రకంగా నానాజీ గారి ఆధ్వర్యంలో మరి వాటర్ గ్రిడ్లు అయితే కానీ, మరి మరమ్మతులకి రోడ్లు అయితే కానీ వేగవంతంగా మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ కాకినాడ రూరల్లో కావాల్సిన మౌలిక సదుపాయాలన్నిటికీ కూడా ఆయన గ్రాంట్లు తీసుకొచ్చి కూటమి సభ్యులతో కలిపి చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు నానాజీ గారికి తెలియజేస్తున్నాను. అదే రకంగా నిన్న మా లోకేష్ బాబు గారు కాకినాడ రోడ్లకు వచ్చారు. ఒక ప్రపంచం కింద అందరూ కథలు వచ్చారు. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, కూటమి కార్యకర్తకి, లోకేష్ బాబు అభిమానులకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.